ఇది దీనికి సంజాయిషి ఇచ్చి ఉండాలి. ఎందుకంటే ఇవేం జరగలేదు కాబట్టి. ఏదర్ 1,00,000 కోట్ల దాకా ఉన్న రైతు రుణమాఫీ అరాకొర 10,000, 13,000 జరిగినట్టుంది 5 ఏళ్లకు. మీ బంగారం కూడా ఇళ్లకు తెప్పిస్తానన్న దాంట్లో అంతా కలిపితే 1,00,000 కోట్ల పైన ఉంది. దాంట్లో ఇచ్చింది 15,000 కోట్లు, 13,000 కోట్లు నాకు తెలిసి 5 ఏళ్లకు. ఇంకా మిగిలినవైతే అసలు ఏదీ లేవు. ఇంత అబద్ధాలు మోసపూరితమైనవి ఇచ్చి పైగా ఆ కూటమి అనేది కూడా పూర్తి 5 ఏళ్ళు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు. ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది ప్రశ్న. నిన్నటి సభ ఏదైనా అది దేనికైనా ఒక గుర్తుగా దేని ఇండికేట్ చేస్తుంది అంటే అబద్ధాలు, వంచన, అలాగే బాధ్యతారాహిత్యం, అలాగే ఈ రాష్ట్రమన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు ఏం చేసినా వీళ్ళ దగ్గర చెల్లుతుంది, వీళ్ళను మోసం చేయడం చాలా సులభం అనే ఒక లెక్కలేనితనం.